హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కూర అండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మగ్గించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని మగ్గించుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిగిలిన గోంగూర కూడా వేసుకుంటూ మొత్తం మగ్గించుకోవాలి. గోంగూర మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసుకుని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పసుపు, కారం, 1 స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వండి. ఆల్రెడీ గోంగూరలో సాల్ట్ వేసామని ఇక్కడ వేయలేదండి. రుచి చూసి సరిపోతే ఒకసారి వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం రొయ్యల మిశ్రమం అంతా పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. కూరలో వాటర్ అంతా రెడ్యూస్ అయిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కూర రెడీ. సర్వ్ చేసుకోవటమేనండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.